ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో తిరుమల తిరుపతి టికెట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. అందరూ కూడా వైకుంఠ ఏకాదశికి స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వైకుంఠ ఏకాదశి టికెట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్ల ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా టీటీడీ వాళ్ళైతే అఫీషియల్గా ఏమీ చెప్పలేదండి. మేబీ డిసెంబర్ సెకండ్ వీక్లో అయితే రిలీజ్ కావచ్చు. ఈ వైకుంఠ ఏకాదశి టైంలో సీనియర్ సిటిజన్స్, 1 ఇయర్ బేబీ ఉన్న వాళ్ళకి స్పెషల్ దర్శనం, ఇంకా మొదటి గడప దర్శనం ఇట్లాంటివి ఏమీ కూడా ఉండవండి. ఆల్రెడీ జాన్వరికి సంబంధించినటువంటి టికెట్లు అన్నీ కూడా రిలీజ్ చేశారు. ఓన్లీ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి డేట్స్ని మాత్రమే బ్లాక్లో పెట్టారండి. అవి మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా డిసెంబర్ సెకండ్ వీక్లో అయితే రిలీజ్ కావచ్చు. సో అదేవిధంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు మనకి నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు మొదటి గడప దర్శనం అంటే సేవా ఎలక్ట్రానిక్ టిప్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. సేవా ఎలక్ట్రానిక్ టిప్ అంటే ఏంటి అంటే సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పద్మార్చన వీటికి సంబంధించిన టికెట్స్ అయితే టీటీడీ వాళ్ళు 18 నుంచి 20వ తేదీ మధ్యలో అయితే విడుదల చేస్తున్నారు. ఇవి లక్కీ డ్రా టికెట్స్. ఇవి ఫస్ట్ మనం విడుదలైన తర్వాత అమౌంట్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేకుండానే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ లక్కీ డ్రాలో సెలెక్ట్ అయితే కనుక అప్పుడు మనీ పే చేయాలి. ఫస్ట్ మనకి ఏ సేవ కావాలి అని చెప్పేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత రిజిస్ట్రేషన్ అయినట్టుగా కన్ఫర్మేషన్ మనకి మెసేజ్ వస్తుంది. అదైతే సెలెక్ట్ అయింది కాదు, రిజిస్ట్రేషన్ అయినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్. ఆ తరువాత మనకి 21వ తేదీ రోజున ఒకవేళ సెలెక్ట్ అయితే లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యారు మీరు అని చెప్పేసి అప్పుడు మెసేజ్ వస్తుందండి. అప్పుడు మాత్రమే మనం ఏ సేవకు సెలెక్ట్ అయ్యామో చూసి దానికి సంబంధించిన మనీ పే చేయాలి. మన టీటీడీ వెబ్సైట్ ఉంది కదా, టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మనం ఈ లక్కీ టిప్పున ఎలక్ట్రానిక్ లక్కీ టిప్పున అయితే కనుక మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక ఈ అర్జిత సేవలు 21వ తేదీ విడుదల చేస్తున్నారు. అర్జిత సేవలు అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం వీటికి సంబంధించినటువంటి టికెట్లు విడుదల చేస్తున్నారు. ఈ టికెట్స్ మనం బుక్ చేసుకుంటే మరలా 180 రోజుల వరకు కూడా మనం టీటీడీకి సంబంధించిన టికెట్స్ అయితే దర్శనానికి బుక్ చేసుకోవడానికి కుదరదండి, అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మనకి కళ్యాణం, ఉంజల సేవ స్వామివారి ఆలయంలో జరుగుతాయి. సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ బయట జరుగుతాయి. బయట జరిగే సేవలు ఏవైతే ఉన్నాయో 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ సేవలు రిలీజ్ చేస్తారండి. ఆన్లైన్ సేవ అంటే ఏమిటంటే ఆన్లైన్లోనే సేవ జరుగుతుంది. మన గోత్రనామాలు ముందుగానే చెప్తే వాళ్ళు ఆన్లైన్లోనే గోత్రనామాలతో పూజ చేసేస్తారు. దర్శనానికి వెళ్ళాలి అంటే స్పెషల్గా ఏమీ దర్శనం ఉండదండి. 300 రూపాయల దర్శనం ఉంటుంది కదా, ఆ క్యూ లైన్లోనే దర్శనానికి వెళ్ళాలి. ఇక సీనియర్ సిటిజన్స్ మరియు 300 రూపాయల టికెట్లు, అంగ ప్రదక్షిణ టికెట్లు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా రూమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః.